మనకి ఈ టైట్ ఫోర్ స్కిన్ లో కూడా రకరకాల కేటగిరీస్ ఉంటాయి. అంటే కంప్లీట్లీ మూసుకుపోయిందా, కొంతవరకు మూసుకుపోయిందా, లేదు ఎరెక్షన్ లేనప్పుడు అంటే అంగం గట్టి పడనప్పుడు ఏమో చర్మం ఈజీగా వెనకాలకు వస్తుంది. అట్ ద సేమ్ టైం అదే చర్మము గనుక అంగం గట్టి పడినప్పుడు అంటే ఎరెక్షన్ ఉన్నప్పుడు మాత్రము ఫోర్ స్కిన్ రాక ముందరికి వెనకలకి ఫ్రీగా రాకపోయే కేటగిరీ కూడా ఉంటుంది. సో కొందరికి అస్సలు బుల్లెట్ అనేది చూడలేరు, ఆర్ కొందరు బుల్లెట్ పైన మనకు యూరిన్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో అది మాత్రమే చూడగలరు. ఇంకొందరు హెడ్ ఆఫ్ ద పెనిస్ లో సగం అంటే బుల్లెట్ లో సగం వరకు చూడగలరు, అండ్ కొందరు కంప్లీట్లీ చూడగలరు. సో డిపెండింగ్ ఆన్ ద కేటగిరీ మనకు సిచ్యువేషన్ అనేది మారుతూ ఉంటుంది. సో కారణం ఏదైనా ఇప్పుడు మనకు సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో అంగం గట్టిపడినప్పుడు ఎరెక్షన్ వచ్చినప్పుడు ముందరున్న బుల్లెట్ అంటే హెడ్ ఆఫ్ ద పెనిస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్ అయిపోయి మనకు ఫోర్ స్కిన్ అంతా వెనకలకు వచ్చి వెనకలే ఉంటే అది ఏం ప్రాబ్లం లేనట్టు. బట్ అట్ ద సేమ్ టైం పేషెంట్ కి ఒకవేళ ఎరెక్షన్ వచ్చినప్పుడు అసలు ఫోర్ స్కిన్నే వెనకలకి రావట్లేదు, ఆర్ ముందరున్న బుల్లెట్ అసలు ఎక్స్పోజ్ అవ్వట్లేదు, బయటికే కనపడట్లేదు, లేదా ఫోర్ స్కిన్ ఏమో వెనకలకి వచ్చింది, బుల్లెట్ ఎక్స్పోజ్ అయింది, కానీ ఫోర్ స్కిన్ మాత్రం టైట్ గా ఉరితాడులాగా టైట్ గా బిగించుకున్నట్టు ఇబ్బంది పెడితే మాత్రం వారికి టైట్ ఫోర్ స్కిన్ అనేది ఉన్నట్టే అండ్ ఇబ్బంది పెడుతున్నట్టే. సో ఎగ్జాక్ట్లీ మనకి సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో యాజ్ మనం డిస్కస్ చేసుకున్నట్టు బుల్లెట్ అనేది మనకి ఎక్స్పోజ్ అవ్వాలి, ఫోర్ స్కిన్ అనేది వెనకలకి అవ్వాలి. ఎవరికైతే ఇది కావట్లేదో వారిలో సెక్షువల్ ఇంటర్ కోర్స్ అప్పుడు మనకు కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఇబ్బంది అంటే ఏంటి, సెక్స్ చేయలేరు అని కాదు, కానీ సెక్స్ చేసేటప్పుడు రాపిడి వల్ల కొందరికి రాపిడి వల్ల పర్ఫార్మెన్స్ లో ఇబ్బంది పడ్డము, లేదా అంగం టైట్ అయిపోయినప్పుడు ఆర్ ఈ ఫోర్ స్కిన్ మనకు టైట్ గా ఉరితాడుగా కాజ్ చేసినప్పుడు మాత్రము ఇబ్బంది అవుతూ ఉంటుంది. బట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే హెడ్ ఆఫ్ ద పెనిస్ అనగా బుల్లెట్ అనేది సెక్షువల్ ఇంటర్ కోర్స్ అప్పుడు ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి, సో దట్ ఫ్రిక్షన్ ఫ్రీగా మనకు ఉండడానికి.